హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ప్రముఖ అమెజాన్ కంపెనీ నుంచి అయితే రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. వాళ్ళ యొక్క కెరియర్ అఫీషియల్ పేజ్లోనే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే రోల్ మీద అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి మినిమం క్వాలిఫికేషన్ 10+2 ఎవరైతే పాస్ అయి ఉంటారో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కేవలం ఆన్లైన్ టెస్ట్ అండ్ అలాగే ఇంటర్వ్యూ రూపంలోనే సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. మన లోకల్ లాంగ్వేజ్ తెలుగులోనే కాల్స్ అండ్ అలాగే చాట్ రూపంలో అయితే మనకి కస్టమర్స్ అయితే ఇంటరాక్ట్ అయ్యే విధంగా జాబ్ రోల్ అయితే కల్పించడం జరుగుతుంది గైస్. చక్కగా మనకి ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా ఆపర్చునిటీ కల్పించడం జరుగుతుంది. లేదు మీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలంటే ఆ ఒక్క ఆఫీస్కి ఆపర్చునిటీ కూడా కల్పించడం జరుగుతుంది గైస్. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోలో చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. గాయస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే అమెజాన్ జాబ్కి సంబంధించి అయితే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే కస్టమర్ సర్వీస్ జాబ్స్ అనే ఉద్యోగాలుగా అనేది రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో రీసెంట్గానే ఈ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి వీడియో చూసిన వెంటనే అయితే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరికి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే కింద స్క్రోల్ చేసినట్టయితే ఆఫీస్ బేస్డ్ అండ్ అలాగే రిమోట్ పొజిషన్స్కి అయితే వీళ్ళనేది ఆపర్చునిటీ అనేది కల్పించడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి కూడా ఆఫీస్ బేస్డ్ సంబంధించి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే యాజ్ ఎ సేమ్ రోల్ ఆల్సో రిమోట్ పొజిషన్లో కూడా వీళ్ళు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. సో ఇదిగో కస్టమర్ సర్వీస్ అసోసియేట్, సో రిమోట్. సో ఎవరైతే ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారో వాళ్ళు రిమోట్ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దనుకున్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు ఆఫీస్ బేస్డ్ సంబంధించి అయితే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారనమాట, అమెజాన్ కస్టమర్ సర్వీస్ టీమ్ ఈజ్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ అవర్ కస్టమర్స్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. యాజ్ ఏ మనం కస్టమర్ సర్వీస్కి సంబంధించి అయితే టీంతో పాటు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క టీంతో మనకి విత్ కస్టమర్స్లతోనూ మనకి డైరెక్ట్ కాంటాక్ట్ అనమాట. సో డైరెక్ట్గా కస్టమర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ కాంటాక్ట్లో అయితే మనం అనేది ఉండాలనేది చెప్పడం జరుగుతుంది. కస్టమర్ దగ్గర నుంచి ఏవైతే క్వైరీస్ అనేది వస్తాయో అవన్నీ కూడా మనం హ్యాండిల్ చేసే విధంగా సర్వీస్కి జాబ్కి తగ్గట్టుగా అయితే మనము వ్యవహరించాల్సి అయితే ఉంటుంది, వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళకి కస్టమర్స్ని క్వైరీస్ అన్నీ కూడా క్విక్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళకొక్క క్వైరీస్ని కూడా రిసాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది అనేది స్టార్టింగ్లోనే మనకి మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే ఇందాక చెప్పుకున్న విధంగా ఆఫీస్ బేస్డ్ అండ్ రిమోట్ అనమాట. సో మనకి రిమోట్ పొజిషన్లోకి వెళ్ళి అయితే మనం మోర్ డీటెయిల్స్ గమనించుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది వెళ్దాము. సో కామెంట్ సెక్షన్లో చాలామంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ జాబ్సే కల్పించడం చెప్తున్నారు కాబట్టి నేనైతే రిమోట్ పొజిషన్ మీద అయితే వెళ్తాను. మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటే మాత్రం మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆఫీస్ బేసిక్ అనేది కనబడటం జరుగుతుంది కదా, దాని కింద రీడ్ మోడ్ అబౌట్ ది ఆఫీస్ బేస్ రోల్ అనేది కనబడడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకొని అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను రిమోట్కి సంబంధించి చెప్తాను అనమాట. సో దీని మీద క్లిక్ చేయగానే అందరి పేజ్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రిమోట్ పొజిషన్ అయితే కనబడటం జరుగుతుంది. అండ్ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే 10+2 ఎవరైతే పాస్ అయి ఉంటారో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా మనం కంప్లీట్ చేసినా కూడా అలాగే ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు పర్సీవింగ్ చేస్తున్నా కూడా, సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ కూడా అండ్ పీజీ కంప్లీట్ చేస్తున్నా కూడా, డిప్లొమా కంప్లీట్ చేస్తున్నా కూడా ఎవరైనా సరే ఒక ఆపర్చునిటీ అనేది అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు గైస్. సో 18+ ఉంటే సరిపోతుంది అనమాట, ఏజ్ లిమిట్ అక్కర్లేదు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లికేషన్స్ అనేది ఫ్రీగా అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి. సో ఇక్కడ అనదర్గా ఇక్కడ గమనించినట్టయితే రిమోట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ 2 అని అయితే దిస్ ఈజ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే కస్టమర్ క్వైరీస్తో మనము డైరెక్ట్గా కస్టమర్తో అయితే కాంటాక్ట్ అయితే ఉండాలన్నమాట. మా అమెజాన్కి జాబ్కి సంబంధించి అయితే వాళ్ళకి సర్వీసెస్ ఉంటాయి అనమాట. అండ్ అలాగే కస్టమర్స్ దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళు బుక్ చేసుకుంటూ ఉంటారు కదా కస్టమర్స్ దగ్గర నుంచి, అది అమెజాన్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అనేవి. ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పర్చేస్ అవుతూ ఉంటాయి అనమాట. దానికి సంబంధించిన ట్రాక్ అంతా కూడా, ప్రొడక్ట్కి సంబంధించినంతా కూడా కస్టమర్కి చాలా డౌట్స్ అయితే ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనము వాళ్ళ క్వైరీస్ని రిసాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి బెస్ట్ సొల్యూషన్స్ కూడా కస్టమర్స్కి ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో అండ్ అలాగే సమ్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ మనం గమనించినట్టయితే
ఏదైతే కస్టమర్స్‌కైతే సక్సెస్‌ఫుల్‌గా డెలివరీస్ చెయ్యాలి చెయ్యాలి అని అనుకుంటే సపోర్టింగ్ కస్టమర్స్, డ్రైవర్స్, షిప్పర్స్ అండ్ డెలివరీ సర్వీస్ పార్ట్నర్స్‌తో అయితే మనం ఇంటరాక్ట్ అయ్యి అయితే ఉండాలన్నమాట. సో, సక్సెస్‌ఫుల్‌గా డెలివరీస్ కంప్లీట్ చేయాలైతే. అండ్ అలాగే కస్టమర్స్‌తో మనం టెక్నికల్‌గా టాస్క్‌లు ఏవైతే ఉంటుందో అవన్నీ టెక్నికల్‌గాను మనము రిసాల్వ్ చేయాల్సయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్‌సైట్‌కి సంబంధించి గాని, ప్రైమ్ సర్వీసెస్‌కి సంబంధించి, డిజిటల్ సర్వీసెస్ సంబంధించి వాళ్ళకి ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా వెబ్‌సైట్‌లో సంబంధించి వాళ్ళకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వైరీస్ వచ్చినా, ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా కూడా మనం అనేది రిసాల్వ్ చేయాల్సయితే ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది గైస్. అండ్ అనదర్ పాయింట్ మనం గమనించినట్టయితే పొటెన్షియల్ ఇష్యూస్ టు ప్రివెంట్ ది ఇంపాక్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ డెలివరీ పర్ఫార్మెన్స్ అనమాట. సో, డెలివరీ పర్ఫార్మెన్స్‌లో ఎటువంటిది ఏం లేకోకుండా కస్టమర్స్‌కి చాలా ఫ్రీగా ఉండేటట్టుగా మనం అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాల్సయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే యూ కెన్ ఎక్స్‌పెక్ట్ అనేది మనకి ఇవ్వటం అయితే జరుగుతుందనమాట. వన్ ఆఫ్ ది జాబ్ లెర్నింగ్ అండ్ గ్రో ఆపర్చునిటీ. సో, మీ యొక్క లైఫ్‌ని అయితే గ్రో చేయడానికి ఆపర్చునిటీ అనేది చెప్పడం జరుగుతుంది. జాబ్ కూడా వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇనిషియల్‌గా ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. ట్రైనింగ్‌లో మనం వర్క్ అంతా కూడా నేర్చుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. అండ్ అలాగే 24/7 అయితే మనం అనేది వర్క్ చేయటానికైతే అవైలబిలిటీతో అయితే ఉండాలన్నమాట. సో, ఈ యొక్క టైమింగ్స్ కూడా వాళ్ళనేది షిఫ్ట్స్ అనేది షెడ్యూల్ చేస్తారు గైస్. సో, ఈ యొక్క జాబ్ అనే రిక్రూట్‌మెంట్ వాళ్ళైతే మనకి షిఫ్ట్స్ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క షిఫ్ట్‌లోనే మనము వర్క్ చేయాల్సయితే ఉంటుందనమాట. డే అండ్ నైట్ షిఫ్ట్స్‌లో వర్క్ చేయాల్సయితే ఉంటుంది. ఆ యొక్క టైమింగ్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్‌గా కొన్నైతే ఇవ్వటం జరుగుతుంది. 1 ఏఎం, 3 ఏఎం, 9 పీఎం అండ్ 11 పీఎం అండ్ ఎక్సెట్రా. సో, వివిధ రకమైన టైమింగ్స్‌లో కూడా మనం వర్క్ చేయటానికి ఆ యొక్క షిఫ్ట్స్‌లో అయితే మనం వర్క్ చేయటానికి అనేది అవైలబిలిటీతో కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఫ్రీ ట్రైనింగ్ టు ప్రొవైడ్ విత్ ది స్కిల్స్ యూ నీడ్ టు ప్రాబ్లమ్ సాల్వ్ ఫర్ అవర్ కస్టమర్స్ అనమాట. సో, ఫ్రీగా వీళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయటం జరుగుతుంది గైస్. అండ్ అలాగే అనదర్ పాయింట్, ఫోర్త్ పాయింట్ మనం గమనించినట్లయితే ల్యాప్‌టాప్, మైక్రోఫోన్ అండ్ హెడ్‌సెట్ ప్రొవైడెడ్ బై అస్ అనమాట. సో, మనము ఎలాంటి పెట్టుబడి అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ల్యాప్‌టాప్, మైక్రోఫోన్, హెడ్‌సెట్ కూడా కంపెనీ నుంచే మనకొస్తాయనేది చెప్పడం జరుగుతుందనమాట. అండ్ అలాగే యూ విల్ నీడ్ ఏ డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ విత్ ఎ డెస్క్ అండ్ ఏ చైర్. ప్లస్ రెన్యూబుల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్. సో, మనం అనేది ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదనమాట. రూమ్‌లోనే మనకు ఇంట్లోనే ఒక రూమ్‌లోనే ఆఫీస్ స్పేస్‌కి సంబంధించి కొంత స్పేస్ అనేది మనకు కలిగి ఉండాలి. అండ్ అలాగే కొంచెం డెస్క్ అంటూ కూర్చొని వర్క్ చేసుకునేకి అవకాశం విధంగా ఒక చైర్ అనేది మనకి కలిగి పెట్టుకోవాలి. సో, పెట్టుబడి అంత ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఉంటే సరిపోతుందనేది చెప్పడం జరుగుతుంది. సో, కంపెనీ దగ్గర నుంచే మనకి ల్యాప్‌టాప్, మైక్రోఫోన్, హెడ్‌సెట్ అయితే వాళ్ళు పంపిస్తారనేది చెప్పడం జరుగుతుంది కదా! సో, లైఫ్ స్టైల్‌కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఉండాలి. కస్టమర్‌తో ఇంటరాక్ట్ అయ్యే విధంగానే చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే వన్స్ ఈ యొక్క రిక్రూట్‌మెంట్ దానికి మనం సెలెక్ట్ అయినట్టయితే, ఆఫీస్‌కి సంబంధించి అయితే మనకి లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉంటాయి, పేరెంటల్ లీవ్ ఉంటుంది, అండ్ కంపెనీ పెన్షన్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అమెజాన్ డిస్కౌంట్స్ గూడా ఉంటాయన్నమాట. అండ్ మోర్ అన్నమాట వివిధ రకమైన అండ్ ఇంకా అనదర్‌గా గూడా అయితే వీళ్ళ అవకాశం అనేది ఇంకా మోరు బెస్ట్ బెనిఫిట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ జరుగుతుంది. కంపెనీ నుంచి అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ పేడ్ టైమ్ ఆఫ్ అండ్ ప్రైవేట్ మెడికల్స్ గూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. వన్స్ ఈ రిక్రూట్‌మెంట్ దానికి సెలెక్ట్ అయినట్టయితే. అండ్ అదనమాట కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే వన్ వన్ ఆఫ్ ది మెంబర్ ఇలాగా అప్లై చేసుకున్న ఒక అమ్మాయి అయితే సెలెక్ట్ అయ్యారు అని చెప్పడం జరుగుతుంది. ఆ అమ్మాయి పేరు వచ్చేటప్పటికి సుష్మిత అనేది మెన్షన్ చేశారు. వన్స్ వీరు వీడియో చెక్ చేసినట్టయితే మీకు ఒక చిన్న ఐడియా అయితే రావటం జరుగుతుందనమాట. వీడియో చూసిన తర్వాత అయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. సో, అదనమాట. ప్యాకేజ్ గమనించినట్టయితే 3,00,000 పెర్ యానమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందనమాట. సో, బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. చక్కగా వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ దానికి తోడు అండ్ ల్యాప్‌టాప్ గాని, మైక్రోఫోన్ గాని, హెడ్‌సెట్ గాని వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎలాంటి ఇంటర్నెట్ అలవెన్సెస్ గూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారననమాట. అలవెన్సెస్ ఏమున్నా గూడా వీళ్ళే పే చేస్తారు. సో, యాస్ ఎ కస్టమర్‌తో మనం ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడగలిగే విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీకి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో, ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పడం అయితే జరుగుతుంది గైస్. సో, డైరెక్ట్‌గా ఇప్పుడు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చూద్దాము. సో, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని మనం గమనించినట్టయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేసిన వెంటనే షార్ట్ లిస్టెడ్ పీపుల్స్‌కి అందరికీ గూడా మీరు ఏదైతే మెయిల్ అడ్రెస్ ఇచ్చారో, ఆ మెయిల్ అడ్రెస్‌కి మీకు ఒక లింక్ రావటం జరుగుతుంది. ఆన్‌లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మీ యొక్క ఆన్‌లైన్ టెస్ట్‌లో మీ పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని అయితే ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుందన్నమాట. వన్స్ ఇంటర్వ్యూలో గూడా మీరు పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చినట్టయితే వెంటనే మీకు ఆ జాబ్ కల్పించే విధంగా ఖచ్చితంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. సో, అదనమాట సెలక్షన్ ప్రాసెస్ గూడా. ఈ జాబ్‌కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అండ్ అలాగే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో నాకు తెలపండి. నేను రిప్లై ఇస్తాను.
సో అది గైస్ డైరెక్ట్ పేజ్ లింక్‌ని నేను అలాగే అఫీషియల్ పేజ్ లింక్‌ని కూడా నేను డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ విధంగా మీరు అక్కడి నుంచి అనేది డైరెక్ట్‌గా అప్లికేషన్స్ అన్ని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు గైస్. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే ఇదనమాట. సో ఇదొక డైరెక్ట్ పేజ్ లింక్‌ని కూడా నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కింద స్క్రోల్ చేసినట్టయితే హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అని అడగడం జరుగుతుందన్నమాట. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ కనబడడం జరుగుతుంది. గూగుల్ అని చేసేయండి సింపుల్‌గా. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్‌ని అయితే మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌ని ఇక్కడ జాగ్రత్తగా మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌ని అయితే ఇవ్వండి. మీ యొక్క మొబైల్ నంబర్ అండ్ అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. మీ జెండర్ మెన్షన్ చేయండి. కింద స్క్రోల్ చేసుకున్న తర్వాత సిటిజన్‌షిప్ ఇండియా అని అయితే ఇవ్వండి. డిసేబిలిటీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే యెస్ లేదంటే నో అని అయితే ఇవ్వండి. అండ్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయండి క్లియర్‌గా. సో వన్స్ మీరు సెలెక్ట్ అయినట్టయితే ల్యాప్‌టాప్, మైక్రోఫోన్, హెడ్‌సెట్స్‌ల ఇవన్నీ కూడా ఈ యొక్క అడ్రస్‌కే రావడం జరుగుతుంది. సో అందుకననమాట. ఫుల్ అడ్రస్‌ని ఇచ్చేసేయండి. కరెంట్ సిటీని మెన్షన్ చేయండి. మీ యొక్క స్టేట్‌ని మెన్షన్ చేయండి. మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అయితే ఇవ్వండి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ మీరు ఏదైతే చదువుకున్నారో, ఏదైతే కంప్లీట్ చేస్తున్నారో అదైతే ఇవ్వండి గైస్. గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, 10+2 అయితే 10+2 అయితే ఇవ్వండి. మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వండనమాట. సో, ఎడ్యుకేషన్ టైప్ కూడా మెన్షన్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. లేదంటే 0 అని మెన్షన్ చేయొచ్చు. ఆర్ యూ వర్కింగ్ కరెంట్‌లీ అని అయితే అడుగుతున్నారనమాట. యాస్ ఎ ఫ్రెషర్ కాబట్టి నో అని ఇవ్వండి. ఎవరికి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. నోటీస్ పీరియడ్ అయితే కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ అయితే ఇవ్వండనమాట. ఖచ్చితంగా. సో, కరెంట్ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్ అని అడుగుతున్నారనమాట. ఎన్/ఏ ఇవ్వండి యాస్ ఎ ఫ్రెషర్ అయితే. లాస్ట్‌గా మీకు విత్‌డ్రాల్ ఏమైనా చేసుకున్నారా? మంత్లీ సాలరీ కింద అయితే అడగడం జరుగుతుంది. సో, ఇక్కడ కూడా 0 అని అయితే మెన్షన్ చేయండి. సో, అండ్ అలాగే యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అని అడుగుతున్నారనమాట. నో అని అయితే ఇవ్వండి. మీకు ఉంటే యెస్ అని ఇవ్వచ్చు. అండ్ అలాగే ఓవర్ టైమ్‌లో వర్క్ చేయటానికి మీరు ఓకేనా అని అడుగుతున్నారనమాట. సో, యెస్ అని ఇవ్వాలి. రొటేషన్ షిఫ్ట్స్‌లో వర్క్ చేయటానికి అవైలబిలిటీతో ఉంటారని అడుగుతున్నారు. సో, యెస్ అని ఇవ్వండి. రియల్‌కేట్ అవుతారా అని అడుగుతున్నారు. సో, యెస్ అని అయితే ఇవ్వండి. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఆహ్, మరియు జాబ్ ఎంక్వైరీ ఇంటరాక్టెడ్ కస్టమర్స్ టు టెలిఫోన్‌కి ఇంటరాక్ట్ అవుతారంటే సో, యెస్ అని ఇవ్వండి. నాలెడ్జ్ ఉందా ఎంఎస్ ఎక్సెల్‌లో అని అయితే యెస్ అని ఇవ్వండి. పాన్ కార్డ్ నంబర్ అడుగుతున్నారనమాట. పాన్ కార్డ్ నంబర్ మెన్షన్ చేయండి. అండ్ అలాగే కింద ఈ ఆధార్ కార్డ్ నంబర్ అడగడం జరుగుతుంది. సో, ఇది కూడా ఇచ్చేసిన తర్వాత ఆల్రెడీ ఎంప్లాయీయా మీరు అమెజాన్‌లో వర్క్ చేసి ఉన్నారని అడగడం జరుగుతున్నారు అనమాట. సో, నో అని అయితే ఇవ్వండి. యాస్ ఎ ఫ్రెషర్ కాబట్టి మీరు ఆల్రెడీ వర్క్ చేసుంటే యెస్ అని. అమెజాన్ ఆల్రెడీ వర్క్ ఇప్పటిదాకా చేయలేదంటే నో అని అయితే ఇవ్వండి. కరెంట్‌లీ వర్కింగ్ విత్ అని నో. సో, అదనమాట. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇందాక మనం స్కిల్స్ అనేది గమనించుకున్నాం అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అన్నీ కూడా మీ రెజ్యూమ్‌లో పెట్టుకున్నట్టయితే త్వరగా షార్ట్ లిస్ట్ అవ్వటానికైతే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ యొక్క రెజ్యూమ్‌ని అయితే ప్రాపర్‌గా సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రాపర్‌గా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సబ్మిట్ బటన్ అది ఐ మీన్ ఇక్కడ రెజ్యూమ్‌ని అప్లోడ్ చేయండి గైస్. సో, అదనమాట. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఫోటో అడగడం జరుగుతుంది. పాస్ సైజ్ ఫోటో. సో, అది కూడా మీరు యూజ్ కెమెరా మీద క్లిక్ చేసినట్టయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కింద స్క్రోల్ చేసుకునైతే డిక్లరేషన్ అండ్ కాన్సెప్ట్ అయితే అడుగుతున్నారనమాట. టిక్ మార్క్ ఇచ్చేసి అయితే కిందకి స్క్రోల్ చేసుకోండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి గైస్. సో, మళ్ళీ మీ అప్లికేషన్ ప్రాపర్‌గా సబ్మిట్ అయితే అవుతుందన్నమాట. సో, సబ్మిట్ అయిన వెంటనే అయితే ఎవరైతే షార్ట్ లిస్టెడ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఏదైతే మెయిల్ అడ్రెస్ ఇచ్చారో ఆ మెయిల్‌కి అయితే మీకు ఆన్‌లైన్ టెస్ట్ సంబంధించిన లింక్ అయితే రావడం జరుగుతుంది. మీరు టెస్ట్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేస్తే ఇంటర్వ్యూ చేసి అయితే మీకు వెంటనే వర్క్ కల్పించే విధంగా జాబ్ కూడా ఆన్ బోర్డింగ్ చేసే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. సో, ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్ వీడియోస్ కోసం వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. జాబ్‌కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అప్లికేషన్ ప్రాసెస్‌లోను కూడా ఎలాంటి డీటెయిల్స్ అండ్ అలాగే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో నాకు తెలపండి. నేను రిప్లై ఇస్తాను. సో, ఇలా డైరెక్ట్ పేజ్ లింక్స్‌ని నేను రిజిస్ట్రేషన్ అండ్ అప్లై లింక్‌లు కూడా కామెంట్ సెక్షన్‌లో అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లోను నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లికేషన్స్ అనేది ఈజీగా అయితే సబ్మిట్ చేసుకోవచ్చు గైస్. సో, దట్స్ ఆల్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్.